సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి ఈ దినమునకు మనల్ని బ్రతికించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. రోమా పత్రికలో మనము 1వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ వచనం నుండి ఉన్నటువంటి వచనాలలో మనము ఒక విషయాన్ని మనం చేస్తున్నాము. అదేంటంటే యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానము చేసెను. తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను, మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ ధ్యానములలో మన ప్రయత్నం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను మనము గ్రహించేటటువంటి ప్రయత్నం. కేవలము కాలానికి, అక్షరానికి, సంఘటనలకు పరిమితం చేయకుండా యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత, ఆయనను గురించినటువంటి జ్ఞానము, అది తర్వాత అనుభవ జ్ఞానముగా మారాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాము. లేఖనములు యేసుక్రీస్తు యొక్క సువార్త విషయమై అవి అనేక విధాలుగా మనకు బోధించాయి. ఆ మాటలో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే యేసుక్రీస్తు కేవలము చరిత్రకు పరిమితము కాడు. మొదటి పాఠం. రెండవ పాఠం ఏమిటంటే యేసుక్రీస్తు నిశ్చయముగా దేవుడు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలుల కొరకు రక్షకుడిగా వచ్చాడు అన్న విషయము పౌలు గారి ద్వారా ఇశ్రాయేలులకు బోధ జరుగుతుంది. పరిశుద్ధ లేఖనముల ప్రకారము ఆయన దావీదు సంతానముగాను, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, దావీదు గారికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధము అది మనకు ప్రత్యక్షంగా కనపడదు. ఎందుకంటే దావీదు జీవించినటువంటి కాలం వేరే, యేసుక్రీస్తు శరీరధారిగా జీవించినటువంటి కాలము వేరే అయినప్పటికీ వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధము నిత్యత్వమునకు సంబంధించినటువంటిది అని మనం గ్రహించాలి. ఎందుకంటే చాలా అంటే ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా దావీదు ప్రస్తావన వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు నిరూపించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులకు మెస్సయాని, లోకమంతటికి రక్షకుడని ఆయన నిరూపించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం యొక్క ఆ విశాలమైనటువంటి ఆ జ్ఞానము మనము గ్రహించాలి. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. చూడండి, మనకు ఒక్కటే మాటలు యేసుక్రీస్తు ఎవరి సంతానము అంటే ఒక్కటే జవాబు మనకు రాదు. మరియ సంతానమా, యోసేపు సంతానమా, అబ్రహాం సంతానమా, దావీదు సంతానమా, హవ్వ సంతానమా? చూడండి, వాటన్నిటిలో లోతైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన మనకు కనబడుతున్నది, ప్రత్యక్షంగా కనబడుతున్నది. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 32వ వాక్యాన్ని మనము చదువుదామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వాక్యము 31 నుంచి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము
అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ గాబ్రియేలు దూత ఈ వర్తమానాన్ని కన్యకైనటువంటి మరియకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ తెలియచేసేటువంటి విధమును మనము ఆ మాటలు మన మానవ సంబంధాలకు అవి పోలిస్తే అది ఒక విచిత్రమైనటువంటి సందేశం అది. ఏదో ఒక స్త్రీకి ఎక్కడో ఒక వ్యక్తి పుట్టాడు, చాలా గొప్పగా ఉన్నాడు అనేటువంటిది కాదు ఇది. ఆ మాటలు మనం గమనిస్తే, నువ్వు కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. మళ్ళొక కుమారుడు. మళ్ళా దావీదు కుమారుడు. మళ్ళా అబ్రాహాము కుమారుడు. ఆ! మళ్ళా ఇప్పుడు సర్వోన్నతుని కుమారుడనబడును. యేసుక్రీస్తుని గురించే ఇవన్నీ. సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. ఇది దావీదు గారికి ముందుగానే సమూయేలు గ్రంథంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీ ద్వారా వస్తున్నటువంటి నీ సంతానములో నేను రాజ్యమును స్థాపిస్తాను, ఆ రాజ్యము నిత్యము ఉండును. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుతున్నది. దావీదు సంతానముగా శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టి యేసుక్రీస్తు పుట్టాడు. క్రిస్మస్ అన్నాము. ఏంటి దాంట్లో ఉన్నటువంటి మర్మము అంటే, యుగయుగములు ఏలేటటువంటి దావీదు సింహాసనమును ఈయనకు యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యాకోబు వంశస్థులు అంటే మనకు 12 గోత్రాల వారు తెలుసు. యాకోబు వంశస్థులు యుగయుగములు యేసుక్రీస్తు వారిని ఏలును. ప్రస్తుతానికి చరిత్రలో కూడా మనం గమనిస్తే, యేసుక్రీస్తు పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. దాని తర్వాత చరిత్రలో ఎక్కడ కూడా ప్రత్యక్షముగా యేసుక్రీస్తు యాకోబు వంశస్థులను ఏలినట్టు మనకు కనబడదు. అంటే వారికి రాజుగా ఉండి ఏలినట్టు మనకు కనపడదు. అయితే ఇది ఎక్కడో భవిష్యత్తులో ఉండాలి. అది 11వ అధ్యాయంలో రోమా పత్రికలోనే, ఇదిగో వారి కొరకు రక్షకుడు వస్తాడు, ఇశ్రాయేలు తప్పకుండా రక్షింపబడును. ఈ పరిపాలన గురించి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు అనేక మార్లు నా రాజ్యము ఈ లోక రాజ్యముల వంటిది కాదు, ఇకాడికి స్పష్టమైపోయింది. యేసుక్రీస్తు పరిపాలన విధానము వేరే. గనుక యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. లేఖనములు ఇవన్నీ ముందుగానే యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనిస్తే, ఈ పుట్టినటువంటి యేసుక్రీస్తుకి ముందు తర్వాత ఈ కనెక్టివిటీ చూడండి. పుట్టినటువంటి యేసుక్రీస్తుకి ముందు లేఖనములో ఏమి మనకు సెలవిస్తున్నాయి అంటే, దావీదు సింహాసనం ఒకటి ఉంది కదా, ఆ సింహాసనమును ఈయనకు దేవుడు ఇస్తాడు. నంబర్ 1. తర్వాత ఏముందంటే, ఇశ్రాయేలీలను యాకోబు వంశస్థులను ఈయన యుగయుగములు ఏలును. మొత్తానికి మనము మన స్టడీ యేసుక్రీస్తును గూర్చినటువంటి విస్తారమైనటువంటి జ్ఞానము మనకు వాక్యములో ఉన్నది. అది మనము గ్రహించాలి. ఇక్కడ మనకు సంబంధించినటువంటి మాట మనము గమనిస్తే, 1వ అధ్యాయంలోనే 69వ వచనాన్ని చదువుదామండి.
ఇక్కడ 27 నుంచి జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఈ విధంగా ప్రవచించాను. 67, 68. లూకాసు వార్త 1వ అధ్యాయము 67, 8. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. క్రిస్మస్లో జరిగినటువంటి సంఘటనలను మనము ధ్యానం చేస్తూ, ఆ సంఘటనల వెనుక, ఆ సంఘటనల తర్వాత ఉన్నటువంటి సమాచారాన్ని మనము వాక్యపు వెలుగులో మనము కొంచెం నిదానంగా చూసి నేర్చుకునేటటువంటి అవకాశము ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా, ప్రజలారా, మీరు యేసుక్రీస్తు మరియకు పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఓకే, బాగుంది. అక్కడికక్కడికే ఆ సంఘటనలలో ఆశ్చర్యం ఉన్నది, అద్భుతం ఉన్నది, స్తుతి ఉన్నది, ప్రకటన ఉన్నది. దానితో పాటు మీరు ఇంకా కొన్ని విషయాలు మీరు గ్రహించాలి, వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి మనము కూడా గ్రహించాలి. ఏంటి? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, చూడండి, ఇశ్రాయేలుకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు, మళ్ళా దావీదు, లేఖనముల ప్రకారము 1వ అధ్యాయములో రోమపత్రికలో లేఖనముల ప్రకారము దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే ఈ వాగ్దానము చేసెను. శరీరమును బట్టి దావీదు సంతానముగా. ఇక్కడ దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును ఆయన పుట్టించాడు. రక్షణ శృంగము. శృంగము అంటే అది ఒక యుద్ధములో వాడేటటువంటి ఒక ఆయుధము, ఒక కేడెము. రక్షణ శృంగము. ఈయన పుట్టాడు, యేసుక్రీస్తు. ఈయన ఎవరంటే రక్షణ శృంగము. దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును. ఇశ్రాయేళ్ల యొక్క పండుగల్లో 7 పండుగలలో ఈ ఒక పండుగ ఉంది. అది ఈ శృంగము అంటే బూర శృంగము అన్నటువంటి అర్థం ఇచ్చేటటువంటి ఒక పండుగ ఉన్నది. అంటే జయమునిచ్చేటటువంటి ఒక పండుగ ఉన్నది. ఇప్పుడు మనకు మాట్లాడుతున్న సమయానికి యేసుక్రీస్తు ద్వారా యుద్ధములో, అందుకని కింది వచనాలలో మనల్ని శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి మనల్ని విడిపించడానికి, యుద్ధములో జయము ఇచ్చుటకు పుట్టినటువంటి వాడు, దావీదు వంశమునందు పుట్టినటువంటి వాడు, రక్షణ శృంగముగా పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించెను. చూడండి, యేసుక్రీస్తు పుట్టిన వెంబడిలే, పెరిగిన వెంబడే ఆ ఇశ్రాయేల్ అందరినీ ఇశ్రాయేల్ యొక్క శత్రువులతో యుద్ధం చేసి వారిని రక్షించలేదు యేసుక్రీస్తు. అది ఎప్పుడో భవిష్యత్తులో ఉన్నదా, లేక ఆత్మీయ రాజ్యము కట్టబడుతున్నదా? శత్రువును అంటే మనకు అందరికీ కామన్ శత్రువు అపవాది నుండి విడిపించినటువంటి కార్యము యేసుక్రీస్తు చేస్తున్నాడా?
అది మనం అనుకోవచ్చు. ఈ లోక దేవత, ఈ లోక దేవత, ఈ లోకాలన్నీ నావే, ఈ రాజ్యాలన్నీ నావే అని అనుకుంటున్నటువంటి శత్రువు, ఆ శత్రువు నుండి విడిపించగలిగినటువంటి వాడు ఈ రక్షణ శృంగము. జకర్యా ఎవరండి? ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక యాజకుడు. తన గురించి, తన ప్రజలను గురించి, ఆయన యేసుక్రీస్తు పుట్టుక గురించి ఈ విధంగా తాను అర్థం చేసుకుంటున్నాడు. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారినందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. మరలా ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తలు. యేసుక్రీస్తు కేవలం చరిత్రకే పరిమితం కాదండి. ఈ సువార్త మొట్టమొదటగా ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారికి ఈ సువార్త అందాలి. అందుతున్నదేమో, దేవునికి స్తోత్రం. చాలామంది క్రైస్తవులు ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళి అనేక విధాలుగా సువార్తను కూడా వారికి ప్రకటించడం జరుగుతున్నది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగచేసి. ఈ లాస్ట్ మాట, ఈ వచనంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. నిర్భయులమై మనం జీవించాలని, భయము లేనటువంటి జీవితం మనం జీవించాలని అందరూ ఆశపడతారు కదండి. అనేక రకరకాల భయాలు, వ్యక్తుల నుంచి భయము, పరిస్థితుల నుంచి భయము, కలల ద్వారా కొంతమంది చాలా భయపడిపోతారు. నిర్భయులమై ఏ భయమునకు కూడా ఏ అపాయమునకు కూడా భయపడనటువంటి ఆ ఆత్మను ఇచ్చువాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. అయితే ఎందుకు ఈయన రక్షించాడు మనల్ని అంటే, ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించుటకు, సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను అని జకర్యా గారు తన ప్రజలు గుర్తించాలని, గ్రహించాలని. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి యేసుక్రీస్తు వచ్చాడు, రక్షకుడు పుట్టాడు, రక్షకుడిని మనం దగ్గరికి చేర్చుకున్నాం, మన హృదయంలోనికి చేర్చుకున్నాం. అయితే చేర్చుకున్నామా లేదా? నా జీవితంలోనికి పుట్టాడా లేదా అని ఎట్లా తెలుస్తుంది? మన సేవ, మన ఆరాధన పరిశుద్ధముగా నీతిగా ఉంటుంది. ఇప్పుడు మన గురించి పాఠం ఇది. ఇంతవరకు దావీదు వంశము, దావీదు గోత్రం, అబ్రాహాం చేసిన ప్రమాణము, పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధ ప్రవక్తలు, ప్రవచనాలు, ఇజ్రాయేళ్లకు రక్షణ, యాకోబు వంశస్థులకు ఆయన యుగ యుగములు ఏలును, అన్ని వాళ్ళ గురించి. మన గురించి ఏంటంటే, ఈ రక్షకుడు పుట్టాడు, చరిత్రలో పుట్టాడు, నాలో పుట్టాడు. నాలో పుట్టాడు అన్నదానికి రుజువు, గుర్తు నీతిగాను పరిశుద్ధముగాను ఆయనను సేవించుటకు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 6వ వాక్యము, 8వ వాక్యం, 8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలామెకియబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ 2 మాటలు, పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. ఆయన మనకు రక్షణ శృంగముగా అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? యేసుక్రీస్తు నా రక్షకుడు, నా రక్షకుడు యేసుక్రీస్తు అని మనమందరము
చెప్పుకొనుచున్నాము. అయితే ఆయనను ఎలాగ ఆరాధించాలి? ఆయనను ఏ విధంగా సేవించాలి? పరిశుద్ధముగాను నీతిగాను. యేసుక్రీస్తు ఒక ప్రియుడు తాను చేసుకొనబోయే ప్రియురాలుని, ఒక కన్యకను చూచినప్పుడు, నా కన్యకలో నేను చేసుకొనబోయే ఆమెలో ఏముండాలి అని చూస్తున్నాడంటే, ఆమె పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఇంకా ఆమెనే చేసుకుంటాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మొత్తానికి యేసుక్రీస్తు రాకడలో ఏ వధువును ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా, వాళ్ళ యొక్క ఆరాధన, వాళ్ళ యొక్క సేవ పరిశుద్ధతతో, నీతితో ఉంటే ఆ వధువు ఇక సిద్ధపడి ఉన్నట్టు. అది 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 ఒక గురి, అది ఒక మనస్సు, ఆలోచన. ఏది చేసినా పరిశుద్ధంగా ఉండాలి, ఏది చేసినా నీతిగా ఉండాలి. హల్లెలూయా. నీతి అంటే గుర్తొచ్చింది. నీతి అంటే మనకు తెలిసినటువంటి నీతి రెండవది. అంటే మనము నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, సత్యము మాట్లాడాలి, అన్యాయం చేయకూడదు, లంచం ఇవ్వకూడదు. ఇవన్నీ నీతికి సంబంధించినటువంటి. దానికంటే ముందు ఒకటి ఉన్నదండి. అదేంటంటే యేసుక్రీస్తే నీతి అయి ఉన్నాడు. దేవుని నీతి అయి ఉన్నాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని కలిగి ఆరాధించుట, సేవించుట. హల్లెలూయా. ఇక పరిశుద్ధత అంటే 1:14 మొదటి పేతురు పత్రికలో, నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక నీవును పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధత. చూడండి, ఒక విషయాన్ని నిర్వచించడానికి ఒక ప్రమాణం ఉంటది. ఒక ప్రమాణం ఉంటది. మనకు కూడా అక్కడక్కడ బయట పాలమ్మేటోళ్ళు బయట బోర్డు ఏం పెడతారంటే, ప్యూర్ మిల్క్ అనేది రాస్తారు. లేకపోతే ప్యూర్ ఘీ అని రాస్తారు. అది నిజంగా ప్యూర్‌గా ఉంటదా? 99% ఉండదు. అంటే మనం ప్రామాణికం ఎన్నైనా పదాలు పెట్టుకోవచ్చండి. ఈ చిన్న చిన్న దానిలో కూడా పరిశుద్ధము అన్నటువంటి విధంగా మనం రాస్తూ ఉంటాం. కానీ మన ప్రమాణము, పరిశుద్ధత విషయంలో ప్రమాణము, దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు నీతి. ఆయన నీతి. ఆయనయే నీతి అయి ఉన్నాడు. రక్షకుడు పుట్టి, దావీదు సంతానములో పుట్టి, లేఖనం ప్రకారము శరీరమును బట్టి దావీదు సంతానములో పుట్టి, ఏంది పుడితే ఏమైంది? ఇశ్రాయేలుకు ఏంటి? మనకేంటి? మనం ఇశ్రాయేలం కాదు కాబట్టి ఇశ్రాయేలుకు అందవలసినటువంటి సందేశము వారికి అందుతుంది. అయితే మనకు అనిల నుండి రక్షించబడినటువంటి మనకు యేసుక్రీస్తు పుట్టి, యేసుక్రీస్తుని నేను అంగీకరించా. మన గురి పరిశుద్ధత, నీతి. అన్ని విషయములలో, కుటుంబ సంబంధాలలో, కుటుంబ సంబంధాలలో నీతి, పనిలో నీతి, పరిచర్యలో నీతి, పరిశుద్ధత. అది క్రీస్తు నాలో పుట్టాడు అన్నదానికి గుర్తు. నా పేరు గుర్తు కాదు. నా పేరు కూడా ఒక గుర్తేలేండి. అంటే మన క్రైస్తవ పేర్లు కూడా ఈమె లేకపోతే ఈయన క్రీస్తును అంగీకరించాడు అన్నదానికి ఒక గుర్తు. అయితే మొత్తానికి పేరును బట్టి లేకపోతే ఇంకొకటిని బట్టి దేవుడు మనల్ని ఆయన ప్రియురాలుగా ఎంచాడు. ఎత్తబడే గుంపులో మనము ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన గురి అంటే మన ఫోకస్, ఏది చేసినా, మీరు భోజనం చేసినా, పానం చేసిన, పరిచర్య చేసిన, ఒకరికి సహాయం చేసిన, పరిశుద్ధత, నీతి.
అది దేవుడు ఇక్కడ ఉంటే మనకు తెలిసిపోతుంది, లేకపోతే ఎన్ని రూల్స్ చెప్పాలి, ఎన్ని ఎన్ని రూల్స్ ఉంటాయి నీతిగా జీవించాలనేటువంటిది. మనకు కొన్ని ఇండియన్ పీనల్ కోడ్స్లో రాస్తారు, నీతి ఏంటి, అవినీతి ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, అన్యాయం చేస్తే నీకు ఏ శిక్షలు వస్తాయి అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఖ్యనిచ్చి రాస్తారు. అవి ఎన్నెన్ని రాయాలి, కనపడవు ఒక్కొక్కసారి. ఒక్కొక్కరు ఒక్కొక్క అవినీతి కార్యం చేస్తారు, ఆ అవినీతి కార్యంకి సంబంధించినటువంటిది అసలు దాంట్లో కనపడనే కనపడదు. ఇక ఏదో దానికి ఇంకొక దానికి లింక్ కట్టి ఇదే అయి ఉండొచ్చు అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నీతి, పరిశుద్ధత ఏంటి, అవి ఎట్లుంటాయి అని తెలియడానికి ఒకటే సూత్రము, యేసుక్రీస్తుని మనం హృదయంలో ప్రతిష్ఠించుకొనుట, యేసుక్రీస్తుని ధరించుకొనుట ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ నీతి సూత్రాలు పుస్తకాలలో ఉన్నటువంటివి అవి కొన్ని, అవి కూడా మారిపోతుంటాయి. అవి కూడా సంస్కృతులను బట్టి, దేశాలను బట్టి, ప్రజలను బట్టి, మతాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి. చూడండి, మనకు ప్రస్తుతము అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ అడల్టరీ ఈజ్ నాట్ క్రైమ్ అని భారతదేశం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బిల్ పాస్ చేసింది. అడల్టరీ, వ్యభిచారము నేరం కాదంట. అది వాళ్ళ నీతి. చూడండి, భారతదేశ ప్రజలందరికీ ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఒక ఆమె వ్యభిచారంలో పట్టబడితే ఆమెతో ఆ టీవీ యాంకర్ మాట్లాడుతున్నాడు, అమ్మ నువ్వు చేసింది తప్పు కదా అంటే, లేలే సుప్రీంకోర్టే ఆమె ఇట్లా తప్పు కాదని చెప్పింది. అది వాళ్ళ నీతి. దానికి అలవాటు పడితేమా, మనం అంటుంటాం చట్టాన్ని గౌరవించాలి, కానీ దానికి పరిమితులున్నాయి, గనుక అన్నిటికంటే మించినటువంటి ప్రమాణము యేసుక్రీస్తు మనలో ఉంటే ఏది పరిశుద్ధత, ఏది నీతి అని మనకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. జీవం గల తండ్రి, ఈ మాటలను ప్రభువా దీవించును. మేము నాయన నిన్ను కలిగి పరిశుద్ధతలో, నీతిలో ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.